భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కళాభారతి నందు ఐటీసీ బంధన్ సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు వ్యాపార పరంగా చేయూతనిచ్చి వారికి ఆర్థికంగా సమాజంలో మంచి గుర్తింపు తేవటం అందుకుగాను బూర్గంపహాడ్ భద్రాచలం దుమ్ముగూడెం అశ్వాపురం మండలాల్లో గల అర్హులైన నిరుపేద ఒంటరి మహిళలకు చేయూతనందించినందుకు గాను నేడు ఐటీసీ కళావేదిక నందు గ్రాడ్యుయేషన్ సెరమనీ మీటింగ్ కార్యక్రమానికి శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయింది. అంటే ఆ ఫోర్ బ్రాంచెస్ అయిపోయింది. ఆర్థిక స్థితిగతులు మామూలుగా ఉన్న తర్వాత బ్రేక్ ఏం కాదు. ఒక 1000 తెలిసిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేసే సెరమనీ కూడా గ్రాడ్యుయేషన్ 3-4 months ఇండిపెండెంట్గా టెస్ట్ చేసి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ some representatives of చిన్న కాస్ట్ అంటే అంతకుముందు కూడా ఇస్త్రీ చేసేదాన్ని బండి లేదు. ఈ బొగ్గులు దొరుకుతాయి ఇప్పుడు మనకు భద్రాచలం వెళ్ళాలి సార్. ఇది కూడా చూపిస్తున్నాయి సార్. బాగా ఇది కూడా దొరకట్లేదు సార్. కష్టం అయిపోతుంది. ఇది మీ కరెంట్ తెచ్చి పర్లేదా? ఇదంతా రాదు. కానీ ఇల్లు లేదు సార్. అది కట్టుకోలేదు. ఒక జత ఎంత సార్ 20 రూపాయలు నడుతుంది సార్. ఇంటి దగ్గరికి వెళ్తాం. ఇంటి దగ్గరికి 20 రూపాయలు ఇస్తున్నారు సార్. 30 అండి. కానీ అంటే వాళ్ళే పెట్టిస్తారు. బట్టలు వాష్ చేసి కూడా చాలా ఇబ్బందులు. అస్సలు మర్చిపోయాను సార్. 4 చేతులు అన్నం తింటున్నా మంచిగా. మీరు బాగుపడాలా అందరి కోరిక. ఐటీసీ కానీ మన స్వచ్ఛంద సంస్థ కానీ మాది అందరి మీరు బాగుండాలని. ఇంద్రం ఇల్లు కట్టింది. చెంగల్రావు గారు అంటున్నారు అద్భుతం చూస్తారు సార్. కంపల్సరీ రావాలన్నారు. వస్తానన్నారు. 25 సంవత్సరాలు పెట్టి కట్టుకుంటున్నా సార్. అది బాగుందమ్మా. సపోర్ట్ చేశారు. ఏ ఊర్లమ్మా? సపోర్ట్ ఎలా ఉంది? మాకు తీసుకోక ముందు తీసుకున్న తర్వాత ఏంటి పర్లేదండి. ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది తీసుకోక ముందు ఏం చేసేవాళ్ళు? ఒక రోజు ఉంటే ఒక రోజు పనికి వెళ్ళేదాన్ని సార్. 2 పిల్లగాళ్ళు. ఇక చదివించుకునేదాన్ని కాదు. ఇక మా ఆయన గారు చనిపోయారు. ఇక 15 సార్ ఇచ్చారు. కొంచెం పర్లేదు. కుటుంబంలో కొంచెం బాధలు కష్టాలకు తగిలి మంచిగా చేసుకోమ్మా. ఏదైనా కావాలన్నా సపోర్ట్ చేస్తారు. నాకు ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఇస్తారమ్మా. మీ ఎమ్మెల్యే గారమ్మా ఇందిరం ఇల్లు ఇవ్వండి. ఐటీసీ వాళ్ళు మనకి చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఇందిరం ఇల్లు మన ఎమ్మెల్యే గారు ఇస్తారులే అమ్మ. దరఖాస్తు పెట్టుకో.
ఎట్లా నడుస్తుంది? లాభం ఎంత వస్తుంది రోజుకి? రోజుకి వెరీ గుడ్. ఎట్లా సొంత ఇల్లేనా మీది? ఎంతమంది బిడ్డలు కూతురు? ఏం చేస్తున్నారు? కూతురికి మీరు అంటే వీధుల్లో తిరిగి అమ్ముతారా ఎక్కడైనా మనం ప్రాజెక్టు ఎదురు పెట్టుకోండి, గేట్ ఎదురు. సంత కూడా అక్కడే. ఆ రోజు అక్కడ తీసుకెళ్తా. మీకు రోజు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది అవన్నీ రాసుకొని పెట్టుకుంటున్నారు? లాభాలు వస్తుందా, నష్టం వస్తుందా, పెట్టుబడి ఎంత పెడుతున్నావు అదంతా అదే వాళ్ళు వాడుతున్నారో లేదా? In Telangana, the ITCMS team వాయిస్ రావు. ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు? ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు? షోరూమ్ ఒంటరి మహిళల కోసం ఐటీసీ వాళ్ళు వచ్చి ఒంటరి మహిళల కోసం సహాయం చేస్తున్నామంటే వచ్చి కూడా అందులో పేరు రాసుకుంటాం జరిగింది. అందులో నన్ను సెలెక్ట్ చేశారు. మా ఇంటికి వచ్చి చూశారు, నా పరిస్థితి ఏమి చెప్పాను రాసుకుంటూ నన్ను 3 రోజులు ట్రైనింగ్ తీశారు. ట్రైనింగ్ ఇచ్చాను. బండి ఒక 6400 బండి ఇచ్చాను. మెటీరియల్ ఒక ఫస్ట్ 8480 అట్లా అవి అమ్ముకుంటూ మళ్ళీ సెకండ్ కొంచెం మిషన్ నేర్చుకున్నాను. బట్టలు మీద ఫస్ట్ అవగాహన లేదు కదా, అవుతుంది సార్. ఎందుకంటే హోల్సేల్లో చేస్తారు. హోల్సేల్ ఇప్పుడు ఇంటికి తిరుగుతాం ఫస్ట్లో కొంచెం బయటకు వెళ్ళేదాన్ని. ఇప్పుడు కొంచెం మిషన్ కుడతాగా సార్, సెకండ్ హ్యాండ్ మిషన్ కుడతాగా. ఇప్పుడు పాలీలు లైనింగ్లోకి వస్తారు, నా దగ్గరికి వస్తారు. ఇటు మిషన్ కుడతా, ఇటు చూస్తూ ఉంటాను. చూసి కొనుక్కుంటాను. రొటేషన్ అటు ఇటు రొటేషన్ చేసుకుంటాను. వస్తూ ఉంటాను. నాకు 2 అమ్మాయిలు సార్, చిన్న అమ్మాయిలు. మా భర్తకు అర్జెంట్ ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు. ఈసారి హ్యాపీ అనిపించింది ఐటీసీ వాళ్ళు ఇలా సహాయం చేసి. ఇంకా నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా దగ్గరికి వస్తారు, ఇటు మిషన్ కుడతా, ఇటు చూస్తూ ఉంటాను. చూసి కొనుక్కుంటాను. రొటేషన్ అటు ఇటు రొటేషన్ చేసుకుంటాను. వస్తూ ఉంటాను. నాకు 2 అమ్మాయిలు సార్, చిన్న అమ్మాయిలు. మా భర్తకు అర్జెంట్ ఒక అమ్మాయి. బంధన్ టీం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. మనప్పుడు సపోర్ట్ చేస్తాం 12,000 రూపాయలు అంటే 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా వాళ్ళని కొద్దిగా లైట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. ఎలా ఐసోలేట్ చేస్తారు వాళ్ళని, స్క్రీనింగ్ ఎలా చేస్తారు, రియాలిటీ ఎంత ఉంటుందో తెలుసా అంటే మేము అన్నీ స్క్రీన్ చేస్తాం సార్, ఎక్కడ పొరపాటు చేయం. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. పూరెస్ట్ పూర్, వండర్ మైల్ని, అదేవిధంగా వీడియోస్ని మేము గుర్తిస్తాం. గ్రామాలకు వెళ్తాం. గ్రామాల్లో కూడా ఒక కమిటీ పెడతాం. ఆ కమిటీలో కూడా తీర్మానం చేసి వాళ్ళని స్క్రీనింగ్ చేస్తాం సార్. సంతోషం అనిపించింది. పూర్వభోగం అనే దాన్ని నిజంగా ఉందని నాకు అనిపించింది. నిజంగా ఇలాంటి ప్రోగ్రాం అనేది అద్భుతం. ఈరోజు ఒక మహిళకి ఆ జీవితంలో మనం చాలా వరకు ఫ్యామిలీ హెడ్ చనిపోతే కానీ ఏదైనా అవుతే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా అధ్వానంగా రోడ్డు మీద ఉంటుంది ఈరోజు. అలాంటిది ఈరోజు మన ఐటీసీ బంగారంగా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ దాకా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కార్యక్రమం ద్వారా వీటిని యూటిలైజేషన్ చేసి వాళ్ళకి 2 years ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత ఉందో స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత, ఆ విధంగా టైలరింగ్ అలానే ఇప్పుడు ఒక
ఇస్త్రీ షాప్ చూసాం, అలానే ఒక ఫ్రూట్స్ బండి చూసాం, ఒక బట్టల షాప్ చూసాం. దాని ద్వారా కూడా మనం ఇచ్చినంత మనం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తే మళ్ళీ దాని పరిస్థితి ఏంటని కూడా అడిగాం. మేమే మళ్ళీ మంత్లీ 3 months ఒకసారి వెళ్ళి మానిటరింగ్ చేస్తాం సార్. వాళ్ళ ఇన్కమ్ జనరేట్ ఉంది. రేపు మనకు ఈరోజు మనం 1000 రూపాయలు పెడుతున్నామంటే రేపు 1200 రూపాయలు రావాలంటే ఎలా కూడా మేము ఐడియా ఇస్తాం. ఈ 1200 రూపాయల్లో రుణం చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను బంగారు భవిష్యత్తు కార్యక్రమాల్లో నిజంగా మహిళలందరూ నా బదాసన చేత మీద ఉన్నారు. చాలా సోషల్ ప్రాజెక్ట్స్లో నాకు చాలా ఇష్టమైనది చాలా సోషల్లీ అయితే నిజంగా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నారు, సింగిల్ ఉమెన్ ఉన్నారు, విడో ఉమెన్ కానీ సింగిల్ ఉమెన్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు ఐడెంటిఫై చేసి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి కంపెనీ తరపు నుంచి, ఐటీసీ తరపు నుంచి, ఎంఎస్కే తరపు నుంచి, బంధన్ టీం తరపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మీరు మీ బిజినెస్ నడుపుకోగలిగే స్కిల్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేసి 2 సంవత్సరాల పాటు మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇలా 2 years తర్వాత మీరు నడుపుకోగలరు, మీ బిజినెస్ ఇండిపెండెంట్గా నమ్మకం వచ్చిన తర్వాత ఇలా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకోవడం చాలా గొప్ప విశేషం. నేను ఎట్లా ఎగ్జిక్యూట్ అయ్యిందో, ఎందుకంటే 2 సంవత్సరాలు టైం తీసుకొని చేశాము. వాళ్ళకు మేము నిజంగానే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు మాత్రమే ఇచ్చాము అని చెప్పినప్పుడు అది ఎట్లా చేసి ఉంటారు, వాళ్ళు నిజంగా ఎంత బెనిఫిట్ పొంది ఉంటారు, వాళ్ళ జీవనంలో నిజంగా ఏదైనా మార్పులు వచ్చి ఉంటాయన్న అని చూడాలని వచ్చాము. ఎందుకంటే మనం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఇట్లాంటిది. సో బయట డిస్ప్లే చేసిన 4-5 ఉమెన్ తో మాట్లాడినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది. సో వెరీ గుడ్ ప్రోగ్రామ్ బై ఐటీసీ. బేసిక్ అంటే మనము వాళ్ళకు ఐటీసీ ఒక పెద్ద కంపెనీ, వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి వస్తుంది. సో చాలా రకాల కంపెనీలు గ్రామాలకు సంబంధించిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీటి వసతికి సంబంధించిన కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ఎక్కువ అవసరం ఉన్నది కూడా విద్య, వైద్యము మరియు జీవనోపాధి.